లేఖ రాశారు కదా సార్ ఇన్‌స్టాగ్రామ్‌కి. తన అవునండి. ఐడీ ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి, డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి. ఇప్పటివరకు ఏమైనా మీకు దానిపైన స్పందన వచ్చిందా సార్? మాకు కంప్లెయినెంట్ ఆవిడ లింక్ ప్రొవైడ్ చేశారు దాంట్లో. ఆ లింక్ బేస్ చేసుకొని అది ఆరిజినేటెడ్ ఎక్కడి నుంచి అనేది మేము అడిగాము. ఏది లేదా అదే షేర్డ్ ఇన్ఫర్మేషనా, షేర్డ్ లింక్ అనేది తెలుసుకోవడానికి మేము సర్టెన్ ఇన్ఫర్మేషన్ అడిగామనమాట. ఇంకా నాన్ వెజ్‌ని అదుపులోకి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుండొచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. అది తర్వాత ప్రైమా ఫేసి ప్రూవ్ అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం దాని మీద. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి ఎందుకంటే నాన్వేష్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కూడా తన నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు అని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తను చేసే కామెంట్లు కూడా సరైనే కావు. మన ఇండియాని కూడా తను అవమానిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం అనేది తను చేసే వీడియోలు అనేటివి చాలా అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. దానిపైన పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు.